హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కార్తిక. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అని అంటే, మన వంటగది ఎప్పుడు కూడా క్లీన్గానే ఉంటుంది, కానీ ఎంతవరకు హైజీన్గా ఉన్నది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. సో దానికోసం నాకున్న అలవాట్లు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో, తెలిసిన వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో భాగంగా నా ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే అండి, ఈ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, వీటిని మనం డైరెక్ట్ నేల మీద పెట్టేసామనుకోండి ఖచ్చితంగా జిడ్డు అయిపోతుంది. అలా కాకుండా ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి కదా, వీటిని మీరు కొనుక్కునే తెచ్చుకొని అవసరం లేదండి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇలాంటి బాక్సెస్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటివి ఏదో ఒకటి మీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సులు లేని ఇల్లు ఉండదు, ఏదో ఒక ఉంటూనే ఉంటాయి. సో అలాంటిది ఏదైనా ఒకటి తీసుకుని దానిపైన టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇలాంటి న్యూస్ పేపర్ కానీ 4-5 మడతలు వేసుకోండి. వేసుకుని దానిపైన పెట్టుకున్నారంటే కనుక ఏమైనా ఆయిల్ కొంచెం కారినా కూడా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ పైకి కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ పేపర్ అనేది మీరు వీక్లీ వన్సో లేకపోతే 15 డేస్కి ఒకసారో మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఆ కంటైనర్ కూడా మీరు కడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ హాబిట్ వచ్చి, మనం షింక్ దగ్గర ఖచ్చితంగా డోర్ మ్యాట్ అనేది వేసుకోవాలండి. లేకపోతే మనం షింక్ దగ్గర ఏదైనా పని చేసేటప్పుడు ఆ వాటర్ అనేవి కింద పడుతూ ఉంటాయి. దాన్ని మనం తొక్కేసి మళ్ళీ ఆ కాళ్ళతో ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాం. సో ఇల్లంతా కూడా తడిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ డోర్ మ్యాట్ కానీ వేసుకున్నారంటే కనుక చక్కగా ఏదైనా వాటర్ పడినా అది అబ్జర్వ్ చేసేసుకుని ఆ తడి అంతా అక్కడ వరకు ఆగుతుంది, ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా. సో తడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా క్రిములు ఉంటాయండి. సో ఏమాత్రం తడి లేకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హాబిట్ వచ్చేసి, మీ వంటగదిలో ఇలాంటి టవల్ ఒకటి ఉండేలా చూసుకోండి. ఏంటంటే మనం గ్యాస్ దగ్గర ఒకటి పెట్టుకుంటాం కదా, అది కాకుండా ఇంకొకటి మనం చేతులు తుడుచుకోవడానికి ఒకటి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం వంట చేసినా లేకపోతే టిఫిన్ వండినా సరే చాలా హడావుడిగా వండేస్తూ ఉంటాం కదండి. ఆ హడావుడిలో మనం తడి చేతులు పిండిలోనో నూకల్లోనో పప్పుల్లోనో పెట్టేసామనుకోండి, మళ్ళీ అవి పురుగు పట్టేస్తాయి. సో మళ్ళీ అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలాంటి టవల్ పెట్టుకుని మాటిమాటికి మీరు చేతులు తుడుచుకుంటూ ఉన్నారంటే కనుక మీ పప్పు దినుసులు లేకపోతే నూకలు ఇవేమి కూడా మీకు పుచ్చు పట్టకుండా ఉంటాయి. ఈ టవల్ మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చక్కగా పనిచేసేంత వరకు కూడా భుజం మీద వేసేసుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. చాలామంది ఆడవాళ్ళకి కట్టుకున్న చీరకో లేకపోతే చున్నీకో తుడుచుకునే అలవాటు ఉంటుంది కదండి. సో దానివల్ల బట్టలు కూడా పాడైపోతూ ఉంటాయి. దాని నుంచి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఈ టవల్ పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ హ్యాబిట్ ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు ఆ గరిటెలు ఉంటాయి కదండి, వాటిని గ్యాస్ మీదో లేకపోతే సీడీ మీదో పెట్టేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు అక్కడ జిడ్డుగా అయిపోతుంది. అలాగే గ్యాస్ మీద ఏదైనా మురుకున్నా కూడా మళ్ళీ అది మన వంటలోకి చేరుతుంది. మళ్ళీ తర్వాత మీరు వంట చేసిన తర్వాత గ్యాస్ అనేది క్లీన్ చేసుకోలేదనుకోండి, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు వంట చేసేంతసేపు కూడా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని మీరు వంటకు ఉపయోగించే గరిటెలన్నీ కూడా దాంట్లో పెట్టుకున్నారనుకోండి, మీ గ్యాస్ ఇంకా అస్తమానం క్లీన్ చేసుకునే పని ఉండదు, నీట్గా ఉంటుంది. నా నెక్స్ట్ హాబిట్ ఏంటంటే అండి, నైట్ టైం పడుకునే ముందు సామాన్లు అన్నీ కూడా తోమేసుకుని పడుకుంటే మన ఇంట్లో ఎలాంటి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న దోమలు నుసలు అంటారు చూసారా, అవి కానీ ఎలాంటివి చేరకుండా ఉంటాయి. లేదంటే నైట్ అంతా అలా ఉంచేసారనుకోండి, ఎక్కడ లేని చెత్త అంతా కూడా మన షింక్ దగ్గరే ఉంటుంది. సో అందుకని చెప్పి నైట్ ఎప్పుడు కూడా సామాన్లు తోమేసుకునే పడుకోండి. అలా కాదు, మేము తోమము, మాకు హెల్పర్ వస్తారు మార్నింగ్ తోముతారు అని అనుకుంటే కనుక ఏం చేస్తారంటే, దాంట్లో ఉన్నటువంటి అన్నం మెతుకులు చెత్త అదంతా కూడా ఇలా ఒక పక్కన బాక్స్ పెట్టుకుని ఆ బాక్స్లో వేసేసుకుని కొంచెం వాటర్తో తడిపేశారనుకోండి, బ్యాక్టీరియా అనేది ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నా నెక్స్ట్ హాబిట్ ఏంటంటే, మనం ఇలా కూరగాయలు కట్ చేసుకునే చాపింగ్ బోర్డు ఉంటుంది కదండి, దీన్ని కూరగాయలు కట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే చాలామంది దాన్ని అలాగే పెట్టేస్తూ ఉంటారు, కడగడం అలాంటిది ఏమీ చేయరు. ఒక నిమిషం ఆలోచించండి, మనం బయట కూరగాయలు పెడితే అది 2 రోజులకో 3 రోజులకో కుళ్ళిపోతూ ఉంటాయి. సో బయట పెట్టిన కూరగాయలు కుళ్ళిపోయినప్పుడు దీని మీద ఉన్నటువంటిది కూడా అది పాడైపోతుంది కదండి. సో ఆటోమేటిక్గా దాంట్లో మనకి బ్యాక్టీరియా అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రతిసారి, అంటే మీరు కూరగాయలు కట్ చేసిన ప్రతిసారి నార్మల్ వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నారనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ఎలాంటి క్రిములు కీటకాలు ఏమీ కూడా మన వంటగదిలోకి రావు. సో ఇలా ప్రతిసారి చేయలేకపోయినా కనీసం డే మొత్తంలో క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి చేసుకున్నా కానీ సరిపోతుంది.
నా నెక్స్ట్ హాబిట్ ఏంటంటే అండి, మనం చపాతీలు, పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ చపాతీలు కర్ర అలాగే ఈ పీట ఉంది చూసారా, ఇది ప్రతిసారి చాలామంది కడగరు, ఎప్పుడో కడుగుతూ ఉంటారు. 10 సార్లు ఒకసారో కడుగుతూ ఉంటారు. మరి దాని మీద ఉన్న గోధుమ పిండి పాడైపోతుంది కదండి, ఆటోమేటిక్గా దాని మీద క్రిములు అనేవి చేరుతాయి. అలా కాకుండా మీరు ప్రతిసారి కూడా దాన్ని క్లీన్ చేసిన తర్వాత, డ్రై అయిన తర్వాతే మీరు దాన్ని లోపల పెట్టండి. అంతేకాని మీరు ఎప్పుడో ఒకసారి మీరు క్లీన్ చేశారనుకోండి, దాని మీద ఫుల్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. ఒకవేళ మీకు రోజు చపాతీ తినే అలవాటు ఉంది, నైట్ టైం రోజు దీన్ని వాడతానని అనుకుంటే కనుక కనీసం 2 రోజులకు ఒకసారైనా కానీ దాన్ని క్లీన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి బొద్దింకలు, బల్లులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అండ్ ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా ఉంటాం. అలాగే నెక్స్ట్ హాబిట్ ఏంటంటే అండి, ఇలా మనం సామాన్లు పెట్టుకునే ఈ బయట తొట్లు అమ్ముతూ ఉంటారు కదా, ప్లాస్టిక్ టబ్స్. సో మన సామాన్లు తోమేసుకున్న తర్వాత దీంట్లో పెట్టుకుని మీరు ఎండలో పెట్టుకోగలిగితే ఎండలో పెట్టుకోండి. డైరెక్ట్ అంటే అస్తమాను నీడలో ఉన్నా కూడా దానికి ఉన్నటువంటి తడికి కొంచెం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎండలో పెట్టుకున్నారనుకోండి, ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు అండ్ మన సామాన్లు అనేవి చక్కగా ఆరిపోతాయి. అలా కాదు, ఎండలో పెట్టడానికి అవ్వదు మాకు అని అనుకుంటే ఏం చేస్తారంటే, అవి డ్రై అయ్యేంత వరకు కూడా అందులోనే వదిలేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకుని దాంతో తుడుచుకుని అప్పుడు మీరు అలమారీలో సర్దుకోండి. తడిగా ఉండగా సర్దేశారనుకోండి, ఇందాక చెప్పుకున్నట్టుగా తడి వల్ల మనకి బ్యాక్టీరియా అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అదంతా కూడా నల్లగా పట్టేసి చిరాకుగా అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే తడిగా ఉన్నప్పుడు సామాన్లు అనేవి సర్దకండి, అవి పొడిగా ఉన్న తర్వాతనే సర్దుకోండి. అండ్ నా నెక్స్ట్ హాబిట్ ఏంటంటే అండి, ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా, టీ పౌడర్కో, షుగర్కో, దేనికో దానికి ఇలాంటి కవర్స్ వస్తూనే ఉంటాయి కదండి. సో అలాంటి కవర్స్ని మీరు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ అంటే సైడ్స్ కట్ చేసేసి 4 పలకల కింద కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత డస్ట్బిన్ అడుగు భాగంలో దీన్ని వేయండి. మీకు ఒకటి సరిపోతుంది అనుకుంటే ఒకటి వేసుకోండి, లేదంటే 2 వేసుకోండి. ఇలా ఎందుకు అని అంటే, మనకి బయట మార్కెట్లో పాలిథిన్ కవర్స్ అమ్ముతూ ఉంటారు డస్ట్బిన్లో పెట్టుకోవడానికి. బట్ అది చాలామంది కొనరండి. సిటీస్లో ఉన్న వాళ్ళు కొంటారేమో నాకు తెలియదు, కానీ విలేజెస్లో అయితే చాలా వరకు కొనరు. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా డస్ట్బిన్లో చెత్త వేసేసారనుకోండి, మన చెత్త బండి వస్తూ ఉంటుంది కదా వీక్లీ వన్స్ అలాగా. సో వాడేంటంటే వేసుకున్నప్పుడు లాస్ట్లో అడుగును కొంచెం చెత్త అనేది ఉండిపోతుంది. సో అది మన చెత్త బకెట్ మనదైనా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా లోపలికి మీరు కవర్ వేశారనుకోండి, కవర్తో అంటే కవర్ కిందకి ఇంకా మనకి డస్ట్ వెళ్ళదు కదా, సో నీట్గా ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే స్మెల్ రావడము సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు పాలిథిన్ కవర్స్ కొనుక్కుంటాను మార్కెట్లో అంటే వెల్ అండ్ గుడ్, కొనుక్కోవచ్చు. కొనుక్కోలేని వాళ్ళ గురించి నేను ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. అంటే డ్రై చెత్త అయితే ఓకే, బట్ ఇలా అన్నం మెతుకులు తడి చెత్త అంతా అయితే మాత్రం అడుగున అంటుకుపోతుంది కదా. సో అలా నాకు 2 పట్టాయి, నేను 2 వేసుకున్నాను. అండ్ నా నెక్స్ట్ హాబిట్ ఏంటంటే అండి, సామాన్లు తోమే ఈ స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దీన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా తోమేసిన తర్వాత అలా సబ్బులో పాడేస్తూ ఉంటాము. దీనివల్ల ఏంటంటే ఆ స్క్రబ్బర్కి అన్నం మెతుకులను, కూర ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది కదండి. మరి అలా పాడేస్తే దాని నిండా కూడా ఆ మెతుకులు అవన్నీ కూడా ఉండిపోతాయి. సో అలాంటప్పుడు దాని నిండా కూడా మనకి క్రిములు, కీటకలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ప్రతి వాష్కి అంటే సామాన్లతో మీరు ప్రతిసారి కూడా ఈ స్క్రబ్బర్ని కూడా లాస్ట్లో ఒక్కసారి ఇలా కడిగేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందండి. దానికి ఎలాంటి మెతుకులు, కూరలు ఇవేమీ అంటుకోకుండా ఉంటాయి. అండ్ నీట్గా ఉంటుంది, ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. అలాగే మీరు డైరెక్ట్గా సబ్బులో పాడేయడం వల్ల ఏంటంటే, ఇది తడిగా ఉంటుంది కదండి స్క్రబ్బరు, సో ఎక్కువ సబ్బు పీల్చేసుకుని నెక్స్ట్ టైం తోమినప్పుడు ఏంటంటే ఫస్ట్ 4-5 సామాన్లకి సబ్బు ఎక్కువైపోయి మొత్తం సబ్బు కింద అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు పైన పెట్టుకున్నారనుకోండి, ఎంత సబ్బు కావాలంటే అంత సబ్బు, అంటే ఎంత కావాలంటే అంతే తీసుకోవచ్చు. డైరెక్ట్ దాంట్లో పాడేయడం వల్ల ఏంటంటే మొత్తం ఎక్కువ సబ్బు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మనకి సబ్బు వేస్ట్ అవుతుంది అండ్ సామాన్లు కూడా నీట్గా వదలవు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ హాబిట్ ఏంటంటే అండి, సామాన్లు అవన్నీ తోమేసుకున్న తర్వాత గ్యాస్ అలాగే కౌంటర్ టాప్ కూడా రోజు మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి క్రిములు కూడా మన వంటగదిలోకి చేరవు. బొద్దింకల ప్రాబ్లం, బల్లిల ప్రాబ్లం ఇదేమి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ లేవగానే మన వంటగది చూడడానికి క్లీన్గా ఉందనుకోండి, మన బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనం స్టార్టింగ్ లెగ్గానే వెళ్ళేది వంటగదిలోకి. సో అది చూడడానికి చిరాగ్గా అనిపిస్తే ఇంకా డే అంతా కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో లెగ్ కానీ కొంచెం నీట్గా ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అండ్
ఇంతేనండి నా హాబిట్స్. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను.